ఇచ్చిన ధన్యవాదాలు. సో ఇప్పుడు నిన్న ఇది విన్న తర్వాత అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ విన్న తర్వాత ఎస్ కొంత ఎందుకు చేపడుతున్నారు ఏందన్న దానిలో క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ అడ్రస్ చేయాల్సింది నిర్వాసితుల్ని, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తారు, వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, అది చాలా కీ పాయింట్. ఎట్లా ఏం చేయబోతున్నారు ఆ విషయంలో రామ్మోహన్ రెడ్డి గారు? భరత్ గారు, ముందుగా మీకు అండ్ జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నిన్న మరి మనము తాజ్ కృష్ణాలు ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లా ప్రతిపక్షాలు రాయాల్సినటువంటి అనేక ప్రశ్నలకి జవాబులు దాంట్లో ఉండే, అన్ని అనుమానాలకి స్పష్టత దాంట్లో ఉండే. అండ్ మనకు అసలు మూసీ ప్రక్షాళన దేనికోసం కావాలి అనేటటువంటి దానికి అర్థం కూడా దాంట్లోనే ఉండే. ఎందుకు అనంటే అందరూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావాలని పదే పదే బీజేపీ బీఆర్ఎస్ సుందరీకరణ అంటారు. ఇది సుందరీకరణ కాదు. నిన్న అనేక విధాలుగా కూడా ఇప్పుడు మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కింద మొదలు పెట్టుకుంటే 5 జోన్ల ఏమంటారు భాగాలు చేసి దాని అభివృద్ధి మనం ఎట్లా చేసుకుందాము, మూసి ప్రక్షాళన ఎట్లా చేసుకుందాము, ఆల్రెడీ ఉన్న చెత్తని తొలగించడంతో పాటు కింద ఉండేటటువంటి దానికంటే సర్ఫేస్ కాడికించి ఏమంటారు మార్చుకోవాల్సినటువంటి అవసరము, తర్వాత సివరేజెస్ కలపకుండా ఎస్టీపీలు కట్టాల్సినటువంటి అవసరము, అంతేకాకుండా దానికి రేపు పొద్దున వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆస్తిపాస్తులు మునిగిపోకుండా ప్రాణహాని లేకుండా భవిష్యత్తులో ఎట్లా మనం నిర్మూలించగలుగుతాము అనేటటువంటి దాని మీద సవివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 1908లో వచ్చినటువంటి వరదలకి చెల్లించిపోయినటువంటి ఆనాటి నిజాం ఉంటున్నటువంటి ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టిండు. కానీ 2020లో వచ్చినటువంటి వరదలకి సుమారు 80 పైసలకు మంది చచ్చిపోతే 1000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం మనకు జరిగితే చిన్నపాటి వర్షాలకే నగరాలు మునిగిపోతుంటే సమస్య కనిపిస్తుంది, కానీ సమస్యకి పరిష్కారం వెతికేటటువంటి నేత కనిపించాలి. ఇది దురదృష్టకరం. నేను ఎవరిని ఒక పార్టీని కూడా నేను అనట్లేదు. ఈ రోజు సమిష్టిగా ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యకి మన పరిష్కారం వెతకాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది. అయితే ప్రతిపక్షాలను మనం అడిగినప్పుడు మేము మూసి పునరుజ్జీవానికి మేము వ్యతిరేకం కాదు కానీ అని ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా భరత్ గారు. ఇప్పుడు నీళ్లు లేనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాడని నీళ్లు వస్తున్నాయి అని చెప్పి ఊర్లను ఖాళీ చేపించారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. కనీసం కంపెన్సేషన్ ఇవ్వలేదు. ప్రజలు హైకోర్టుకు పోయారు, మా కంపెన్సేషన్ తక్కువ ఇస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని. ప్రజలు పోయింది మేము ఖాళీ చేయము, మేము ఇయ్యమని కాదు, ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఇవ్వాల్సిందే అనేటటువంటి చట్టంలో ఉంటది. ఎందుకంటే అత్యధిక మందికి లేకపోతే ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకుండా మేలు జరుగుతుంది అని అంటే కొద్ది మందికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళకి మరి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటిది చట్టంలోనే ఉంటది. కాబట్టి అట్లా టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మల్లన్న సాగర్ తీసుకోరాదు, మీరు ప్రస్తావించారు. నీళ్లు లేనటువంటి మల్లన్న సాగర్ కడుతున్నామని ఊర్లే మొత్తం అప్పుడు మీరు ప్రొటెస్ట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. పంచాయతీ ఏంటిది భరత్ గారు? పంచాయతీ ఏంటిది? నష్టపరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం ఇచ్చారు కదా, కంపెన్సేషన్. ఇప్పుడు అన్ని చోట్ల కూడా మల్లన్న సాగర్ కంపెన్సేషన్ చాలా బాగుంది, అక్కడ ఇచ్చారు, మిగతా చోట్ల ఇవ్వలేదని గొడవ కదా. మల్లన్న సాగర్ మేము కూడా ఉన్నాం హైకోర్టులలో. ప్రతి వాదన కాడ నేను ఆ కోర్టులో విన్నా, ప్రతి ఆర్గ్యుమెంట్ యాజ్ అన్ అడ్వకేట్. నేను ఆ కోర్టు హాల్లో ఉండి ఎన్ని సంవత్సరాల తర్వాత ముక్తి అయిందన్నది కోర్టు ఆదేశాల మీదకి. అది కూడా అసలు ప్రజలు కోర్టుకు దేనికి పోయారు సార్? భరత్ గారు కోర్టుకు పోయిందే వాళ్ళకి ఇచ్చేటటువంటి కంపెన్సేషన్ ఎగ్గొట్టింది ప్రభుత్వం అని, ఊర్లకి ఎలా కొట్టేసిరని, అలా ఊరి మీద నీళ్లు వదిలిపెట్టిరని. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా ఎందుకన్నారు అప్పుడు? 50 టీఎంసీలతో ప్రాజెక్ట్ ఎందుకు అవసరం లేదని కూడా అన్నారు. అవును, 50 టీఎంసీల తోటి నువ్వు ప్రాజెక్టు పెడుతున్నావు, దాని కెపాసిటీ 20 టీఎంసీలకు దాటలేదు ఈ రోజు కూడా. మరి నీకు అసలు అంత పెద్దగా ఎందుకన్నా? మేము ఈ రోజు కూడా అదే వాదన మీద ఉంటాం. ఇప్పుడు మనం కూడా మూసీ ప్రక్షాళనకు అటు ఇటు 50 మీటర్ల బఫర్ అనేటటువంటిది టీడబ్ల్యూసీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారమే మన 50 మీటర్ల బఫర్ అనేది కేంద్రం చేసినటువంటి చట్టం ప్రకారంగానే పోతున్నాము. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వమో గీత గీసి మాకు ఇంత కావాలని మనం అనట్లే. కేంద్రంలో ఒక నదీ ఏమంటారు ప్రవాహాన్ని మనం దృష్టిలో పెట్టుకొని 50 మీటర్లు అటు 50 మీటర్లు ఇటు బఫర్ ని మనం ఈరోజు పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటది. ప్రతి 5 ఏళ్లకు వచ్చేటటువంటి వరద యావరేజ్ ఒక లెక్క తీసుకుంటారు, 20 సంవత్సరాలకు వచ్చేటటువంటి వరద ఒకసారి తీసుకుంటారు, 100 ఏళ్లకు సంబంధించింది కూడా తీసుకుంటారు. 100 ఏళ్ళకి అయితే 100 మీటర్ల బఫర్. ఇప్పుడు మనం 50 మీటర్ల బఫర్ గురించి తీసుకొని మనం చేస్తున్నప్పుడు
బఫర్ జోన్ లో ఉంటున్నటువంటి నివాసాల గురించి కానీ వీళ్ళకి మాట్లాడుతున్నాం. కన్విన్స్ చేయాల్సింది కదా, మధు పార్క్, రిడ్ జూ లేకపోతే మిగతా వాళ్ళని కన్విన్స్ చేస్తే బాగుండేది కదా. అసలు మనము ఇచ్చిందే నోటీసులు అక్విజిషన్ కింద, కన్విన్స్ దాని కింద భాగమే కదా. మీకు టీడీఆర్ లా లేకపోతే మీకు కంపెన్సేషనా లేకపోతే మీకు ఆల్టర్నేట్ ఇంకొక కన్స్ట్రక్షన్ చేసేయాలనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చినాము. డైరెక్ట్ జేసీబీలు పెట్టి మీది బఫర్ జోన్ ఉంది కాబట్టి నోటీసులు ఎక్కడ కూలగొట్టింది ఉందా భరత్ గారు? ఏమన్నా లేదు కదా. నోటీసులు ఇచ్చినాము, అక్విజిషన్ కిందనే ఇచ్చినాం మనము. ఇట్లా మూసి ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది బఫర్ జోన్ 50 మీటర్ల దాని లోపలికి వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీని మనం రేపు పొద్దున బఫర్ జోన్ కిందికి క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ప్రభుత్వము దీన్ని ఏమంటారు బఫర్ జోన్ కిందకి తీసుకొని పోవాలంటే మీరు ఇట్లా ప్రాపర్టీ మీకు సొంతంగా ఉన్న దాని లెక్క ట్రీట్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పినాం మనము. మనం చాలా స్పష్టంగా చెప్పినాము. ఇంకోటి, ఒకవేళ మేము అన్యాయం చేస్తే కోర్టు ఆపేది కదండి, కోర్టు ఆపలే కదా హైకోర్టు. ఇప్పుడు హైకోర్టు కూడా ఏమంటుంది, అవును ప్రాజెక్ట్ అని ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు కోర్టు దగ్గర రండి అంటుంది. మీకు అన్యాయం జరగలేదు కదా, ఇంకా వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వకపోతే రండి. కానీ ఇప్పుడు మీరు ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు ఈ భూసేకరణ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫైట్ చేసి భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. మాయావతికి వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమం చేసి ఆ తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చిన దానికి బీఆర్ఎస్ దానిలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా సవరణ చేసింది 2017లో. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు మీరు కూడా మరి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండానే ఎందుకు ముందుకు వెళ్తున్నారు ఆ విషయంలో? హలో, యా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండానే ఎందుకు ముందుకు వెళ్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు? రామ్మోహన్ రెడ్డి గారు సమ్ డిస్టర్బెన్స్ వినిపిస్తుంది భరత్ గారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా బీఆర్ఎస్ అప్పట్లో సవరణ చేసింది 2017లో భూసేకరణకు సంబంధించి. అవును, శాసనసభలో చట్ట సవరణ. మార్కెట్ విలువ రిజిస్టర్ వాల్యూ ఒక లెక్క ఉంటది, మార్కెట్ విలువ ఒక లెక్క ఉంటది, అందరికి తెలుసా అండి. మనం దాచిపెట్టేది కాదు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కేంద్రంలో ఉన్నప్పుడు భూమి ఎవరి దగ్గరకు ఉంచిన రైతుల కాడికించో ఇంకోళ్ళ కాడికి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అన్యాయం అయిపోతారు. మార్కెట్ విలువ కంటే నీకు సబ్ రిజిస్టర్ వాల్యూ తక్కువ ఉంటది కాబట్టి 3 రెట్లు ఇవ్వాల్సిందని చెప్పి చట్టం తీసుకొచ్చింది మేము. రైతులకు మేము జరగాలని చెప్పి చట్టాన్ని తెచ్చింది మేము, బీజేపీ కాదు సార్. అట్లనే ఈరోజు బఫర్ జోన్ కూడా మీకు రివర్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రక్షాళన అంశాలు వచ్చినప్పుడు బఫర్ జోన్ కి సంబంధించినటువంటిది కూడా కేంద్రం యొక్క నిబంధనల ప్రకారమే ఈరోజు మనం 50 మీటర్ల బఫర్ పోయినాము. ముఖ్యమంత్రి గారికి కలపడో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకో అపార్ట్మెంట్ మీద ఇంకో ఇళ్ల మీద ఖర్చు ఉండో కాదండి. 9 కిలోమీటర్ల యొక్క సబర్మతి చేస్తేనే 12,000 ఇళ్లని డిస్ప్లే చేశారు సార్. 9 కిలోమీటర్ల సబర్మతి చేస్తే ప్రక్షాళన చేస్తే 12,000 ఇళ్లని, ఇది మేం చెప్పింది కాదు, అక్కడ గుజరాత్ హైకోర్టు చెప్పినటువంటిదే. అయితే ఇక్కడ మనము 21 కిలోమీటర్లు ఫేజ్ 1, తర్వాత టోటల్ 55 కిలోమీటర్లు తీసుకున్నా కూడా మన కాడ మొత్తం కలిస్తే కూడా 10,000 ఇళ్లు అన్నింటినీ అసెస్ జరిగిపోయినాయి. నిన్న ముఖ్యమంత్రి గారు కేటగారికల్ గా చెప్పిండ్రు, ప్రతి మున్సిపల్ అధికారి ప్రతి ఇంటికాడికి పోయి వాళ్ళ యొక్క డేటా మొత్తం తీసుకున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంది, వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది, ఆ అంశాలలోనే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు వేరే దగ్గర ఇల్లు ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా అంటే, అదే నియోజకవర్గాలలో ఉంటున్నటువంటి ఖాళీ జాగాలలో మనం ఇల్లు కట్టిస్తామని చెప్పని అన్నాము. సో అట్లాంటివి ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం చేస్తారు అనేటటువంటి అంశం లేదు సార్ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు. ఇక్కడ చర్చలు ఏంటంటే మూసి ప్రక్షాళనకు అడ్డం పడతా ఉన్నారు వీళ్ళు ప్రతిపక్షాలు. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా డిస్ప్లే మీరు కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మల్లన్న సాగర్ లేదా వేరే ఎగ్జాంపుల్ చూపిస్తారు. డెవలప్మెంట్ సంబంధించి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, ఔటర్ రింగ్ రోడ్. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లేని హైదరాబాద్ ను ఊహించలేం. అప్పుడు కూడా వచ్చాయి ఔటర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ అని. సో అప్పుడు సరే మల్లన్న సాగర్ కాళేశ్వరప్పుడు మీరు ప్రొటెక్ట్ చేశారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. బట్ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మూసీకి సంబంధించి ఏమైనా ముందుకెళ్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఒకటండి, మూసీ ప్రక్షాళన గురించి పోయినసారి అసెంబ్లీ సెషన్లలో కూడా టాపిక్ ఉండే, బాయ్కాట్ చేసి బీఆర్ఎస్ పోయింది. అయినప్పటికీ నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా అన్నారు, ఈ బడ్జెట్ సెషన్ 16 తారీఖు సంది మొదలవుతుంది, మీరు ఆ మ్యాటర్ తీసుకురండి, చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నాం. ఇంకేదైనా బెహతర్ గా చేద్దామో చెప్పండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మొండితనంతోటో లేకపోతే మూర్ఖత్వంతో పోయేటటువంటి ఆలోచనలు ఎవరికి లేవండి. ప్రతిపక్షాలు లేక అంతకంటే మంచి ఆలోచన మీరు ఏదైనా ఇవ్వండి, మేము స్వాగతిస్తాం, తీసుకుంటాం. మొత్తం మీద మూసి ప్రక్షాళన చేసి
హైదరాబాద్ కి సంబంధించినటువంటి మురికి కూపం లెక్క మారి రోగాలమయం చేసినటువంటి మూసిని మనం ఈరోజు పునరుద్ధరిద్దామని చెప్పిండు ఆయన. సో దీన్ని స్వాగతించాల్సినటువంటి అంశాన్ని కలిసికట్టుగా మన అందరం దాని మీద మార్చుకోవాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయడం ఏందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళ లెక్క మనమేమి 4 గోడల మధ్యలో డిజైన్లు ఫైనల్ చేసి, డిపిఆర్లు ఫైనల్ చేసి, కాంట్రాక్టులు ఫైనల్ చేసి కమిషన్లు దొబ్బేస్తుంది కాదు కదా ఇది గతంలో లెక్క. మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్తా ఉన్నాము, అసెంబ్లీలో చర్చకు రమ్మని అంటున్నాము, ఏ ఫేజ్ కి ఎంత అవుతుందో చెప్పి ఓపెన్ టెండర్లలో మనం పోయినాము. ఆఖరికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ కూడా మన గ్లోబల్ టెండర్లలో పోయిన సంగతిని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. ఓకే ఓకే ఒకసారి సంగప్ప గారిని అడుగుదాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు సంగప్ప గారు. భరతి, సో ఇప్పుడు నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చెప్పింది ఏంటంటే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మీరు దాదాపు 70 acres పైగా ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చేశారు, రాజ్నాథ్ సింగ్ నే పిలుస్తున్నామని కూడా చెప్పారు ప్రాజెక్టు శంకుస్థాపనకి, గాంధీ సరోవర్ సంబంధించిన దానికి. సో కేంద్ర బీజేపీ ఒక విధంగా, రాష్ట్ర బీజేపీ ఇంకో విధంగా లేదా విధానం? భరత్ ఒక విషయం